బాతు గుడ్డు పెడుతుంది. కానీ ఒక బాతుతో కలిసి అమ్మాయి గుడ్డు పెట్టడం ఏంట్రా బాబు! హలో గైస్, నా పేరు గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్‌లీ సారీ వీడియో లేట్ అయినందుకు. బికాజ్ నిన్న క్రిస్టమస్ కాబట్టి వీడియో చేయాలి అని అనుకోలేదు. ఈ వీడియో స్టార్టింగ్‌లో ఒక టైప్ ఆఫ్ లైన్ అయితే చెప్పాను గదా! అసలు ఆ డైలాగ్ ఎందుకు చెప్పాననేది ఈ వీడియో మొత్తం చూస్తే గాని మీకు అర్థం గాదు. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఓపెన్ చేస్తే మనకి 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ' మూవీలో అండ్ హాలీవుడ్‌లో ఒకప్పుడు బాగా ఫేమస్ అయిన హోవర్డ్ ది డక్ ని చూపిస్తారు. ఆబ్వియస్లీ ఈ ఎపిసోడ్ అంతా కూడా తనతోనే రన్ అవుతుంది. హోవర్డ్ ది డక్ ఒక కెమెరా పట్టుకొని హాస్పిటల్లో ఒక అమ్మాయి దగ్గరకు వస్తాడు. తన పేరు డెర్సీ. ఇక్కడ మైండ్ దొబ్బేసే మ్యాటర్ ఏంటంటే ఈ డక్ అండ్ డెర్సీకి ఒక గుడ్డు పుట్టింది. ఫ్యూజ్లు ఎగిరిపోయి ఉంటాయిగా, అప్పుడైనా ఇంకా చాలా ఉంది. అండ్ వీళ్ళిద్దరికి పుట్టిన గుడ్డు వల్ల ఇన్స్టంట్ యూనివర్స్ లో ఏమేం జరగబోతాయి అనేది మన గుండు వాచర్ మామ ఆల్రెడీ చెప్తాడు. యాక్చువల్ గా ఈ డక్ అండ్ డెర్సీలు థోర్ వల్లే కలుస్తారు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒక డేట్ కి వెళ్ళడం, తర్వాత వాళ్ళిద్దరూ లవ్ చేసుకోవడం, మ్యారేజ్ చేసుకోవడం కూడా అంతా మనకి ప్యాస్ట్ లాగా చూయిస్తారు. దట్ నెక్స్ట్ సీన్ లో డక్ అండ్ డెర్సీలు కలిసి వాళ్ళ బేబీ అగ్ని నిద్రపుస్తూ ఉంటారు. అది కూడా ఒక సాంగ్ పాడుతూ. ఆ సాంగ్ వల్ల డిస్టర్బ్ అయిన ఒక లేడీ వాట్ ద నాన్ సెన్స్ అని అంటూ ఉంటుంది. దానికి ఆన్సర్ గా మా బేబీని పనుకోబెడుతున్నాం అని అంటారు. అయినా ఒక గుడ్డుని నిద్రపుచ్చడం ఏంట్రా బాబు. ఓకే, నెక్స్ట్ సీన్ లో డక్ అండ్ డెర్సీలు డ్రింక్ తాగుతూ మూవీ చూస్తూ ఉంటారు. ఆ టైంలో డోర్ నాక్ అవడం వల్ల డెర్సీ వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేయగానే సెకండ్ ప్లానెట్ మీద గ్రాండ్ మాస్టర్ కి ఒక అసిస్టెంట్ ఉంటుంది కదా, తనొచ్చి డక్ అండ్ డెర్సీలకి గ్రాండ్ మాస్టర్ చేత జరిపించబడే ఒక పార్టీకి సంబంధించిన ఇన్విటేషన్ టికెట్స్ అనేవి ఇస్తుంది. జనరల్ గా ఫ్రీ అనగానే మనం ఏం చేస్తాం, వెంటనే తీసేసుకుంటాం. ఇంకా అలా టికెట్స్ తీసుకొని గ్రాండ్ మాస్టర్ జరిపించబోయే పార్టీకి డక్ అండ్ డెర్సీలు కలిసి వెళ్తారు. వాళ్ళని ఏకంగా గ్రాండ్ మాస్టరే వచ్చి లోపలికి తీసుకొని వెళ్తాడు. ఈ డక్ అండ్ డెర్సీలు వీళ్ళు వెళ్లేదే కాకుండా వాళ్ళ బేబీ ఎగ్ ని కూడా వాళ్ళతో పాటు తీసుకొని వెళ్తారు. అయితే గ్రాండ్ మాస్టర్ ఆ ఎగ్ ని చూసిన తర్వాత మా వాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అని ఆ ఎగ్ ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. సరే అని డక్ అండ్ డెర్సీలు కలిసి గ్రాండ్ మాస్టర్ తో కలిసి వెళ్తారు. ఇక్కడ డక్ అండ్ డెర్సీలను అంత కేర్ఫుల్ గా గ్రాండ్ మాస్టర్ డీల్ చేయడానికి గల మెయిన్ రీజన్ జరుగుతున్న ఈవెంట్ కి డక్ అండ్ డెర్సీలే మెయిన్ గెస్ట్లు కాబట్టి. ఈ విషయం డక్ కి చాలా లేట్ గా తెలుస్తుంది. అందరినీ కూర్చోబెట్టి ఒక షెఫ్ ని గ్రాండ్ మాస్టర్ పిలుస్తాడు. ఏ వంట చేయబోతున్నాడు అని డక్ చూస్తూ ఉండగా వాళ్ళ బేబీ ఎగ్ ని గ్రాండ్ మాస్టర్ ఆమ్లెట్ వేయమంటాడు. ఇంకా జరుగుతున్నదంతా చూసి డక్ అండ్ డెర్సీలు టెన్షన్ పడుతూ మా బేబీని మాకు తిరిగి ఇచ్చేయండి అని అంటూ ఉంటారు. ఆలోపు ఒక సైడ్ నుంచి ఫ్లై అవుతూ యోండు అక్కడికి వస్తాడు. డక్ ఏమో యోండు వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు అనుకునే లోపే ఎగ్ ని యోండు తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా డక్ అండ్ డెర్సీలు గ్రాండ్ మాస్టర్ యొక్క సూపర్ స్పీడ్ షిప్ ఉంటది కదా, అదే థోర్ రాగ్నరాక్ లో మనకు చూపించారు. ఇంకా ఆ షిప్ ని తీసుకొని యోండు వెనక పడుతూ ఉంటారు. ఫైనల్ గా యోండుని రీచ్ అయ్యే లోపు యోండు వెళ్ళిన పోర్టల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా ఏం చేయాలో తెలియక దీని గురించి నిక్ ఫ్యూరీకి కంప్లైంట్ చేస్తారు. బట్ ఫ్యూరీ ఇదంతా విని సాయం చేద్దాము అనుకునే లోపే ఏజెంట్ కోల్సన్ వచ్చి ఫ్యూరీ చెవిలో ఏదో చెప్పగానే నిక్ ఫ్యూరీ డక్ తో మాట్లాడేది ఆపేసి కాల్ కట్ చేస్తాడు. అయితే ఇక్కడ కోల్సన్ అండ్ ఫ్యూరీ ఏం మాట్లాడుకున్నారో డక్ వింటాడు. దాన్ని బట్టి నోవేర్ ప్లానెట్ కి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. యోండు నోవేర్ లో ఉన్న కలెక్టర్ కి ఆ ఎగ్ ని అమ్ముదాము అనుకుంటాడు. బట్ యోండు నోవేర్ కి వెళ్లేసరికి కలెక్టర్ అక్కడ ఉండడు. కైసీలేస్ అండ్ తన అనుచరులు అక్కడ ఉంటారు. ఆ టైంలో యోండోని హిప్నటైజ్ చేసి కైసీలేస్ ఎగ్ ని తీసుకుంటాడు. ఇంకా ఈలోపు డక్ అండ్ డెర్సీలు ఇద్దరు కూడా నోవేర్ కి వచ్చి ఒక డ్రైనేజ్ లోంచి లోపలికైతే వస్తారు. బట్ వచ్చిన తర్వాత కైసీలేస్ అనుచరులు అక్కడ ఉండడం చూసి వాళ్ళతో పాటు కలిసిపోవడానికి కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేసుకుంటారు. అలా చేంజ్ చేసుకుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళగానే వాళ్ళ బేబీ అగ్ని కైసీలేస్ తీసుకొని ఏదో చేస్తూ ఉండడం చూసి వాళ్ళు షాక్ అవుతారు. ఇంకా అలా చూస్తూ ఉండగానే అక్కడికి డోర్ మాము అయితే ప్రత్యక్షం అవుతాడు. ఇక డోర్ మాము ఆ ఎగ్ ని తీసుకోబోతూ ఉండగా కొన్ని స్మోక్ బాంబ్స్ అయితే అటాక్ అవుతాయి. వాటి వల్ల ఎవరు చూడలేకపోతూ ఉంటారు. ఈలోపు నిక్ ఫ్యూరీ అండ్ కోల్సన్ కొంతమంది స్క్రల్స్ కూడా అక్కడికి వస్తారు. అలా వచ్చి ఆ ఎగ్ ని తీసుకుంటారు. ఇంకా ఫ్యూరీ హెల్ప్ చేస్తున్నాడు అనుకున్న డక్ అండ్ డెర్సీలు ఫ్యూరీ దగ్గరికి వెళ్లి మా బేబీని మాకు ఇచ్చేయి అని అంటారు. బట్ జరగబోయేది తెలుసుకున్న ఫ్యూరీ ఈ ఎగ్ మా దగ్గరే ఉండాలి అంటాడు. తర్వాత అక్కడ కొంత ఫైట్ టైప్ అయితే ఉంటుంది. ఆ గోల్లో డగ్ ఎలాగో గల బేబీ ఎగ్ ని తీసుకొని 9 రిలమ్స్ లో ఒక రిలంలో ఉన్న లోకి దగ్గరికి అయితే వెళ్తారు. బట్ షాకింగ్లీ లోకి ఫాదర్ కూడా ఆ బేబీ ఎగ్ కోసమే వెతుకుతూ ఉంటాడు. ఇంకా ఆ బేబీ ఎగ్ ని లోకి ఫాదర్ తీసుకోగానే అక్కడికి నిక్ ఫ్యూరీ అండ్ స్క్రల్స్ కూడా వచ్చేస్తారు. ఇంకా షాకింగ్లీ జ్యూస్ కూడా అక్కడికి వస్తాడు. ఇక్కడ కూడా జ్యూస్ థోర్ రాగ్నరాక్ లో ఎలాగైతే ఫనీగా ఉన్నాడో అలాగే మనకు చూపించారు.
ఇంకా వాళ్ళ దగ్గర నుండి ఎగ్ ని తీసుకొని డక్ అండ్ డెర్సీలు కలిసి పరిగెడుతూ ఉంటారు. జ్యూస్ ఏమో ఇక్కడ ఆ ఎగ్ కోసం తన ఆర్మీని పంపిస్తాడు. ఈలోపు ఇక్కడికి మళ్ళీ కైసీలేస్ వస్తాడు అండ్ థానోస్ చిల్డ్రన్ అయిన బ్లాక్ స్వాట్ టీం కూడా వచ్చేస్తుంది. యాక్చువల్ గా థానోస్ చిల్డ్రన్ డక్ కి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. బట్ డక్ ఎప్పుడైతే మా మ్యాజికల్ బేబీని నీకు ఇవ్వను అని అంటాడో ఇంకా అలా అనగానే బ్లాక్ స్వాట్ టీం కూడా డక్ వెనక పడుతూ ఉంటుంది. ఈలోపు గ్రాండ్ మాస్టర్ కూడా వచ్చేస్తాడు అండ్ స్టోన్స్ కోసం వెతుకుతున్న థానోస్ కూడా బ్లాక్ స్వాట్ టీం అక్కడికి పిలుస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన థానోస్ స్టోన్స్ ఎక్కడ అని తన చిల్డ్రన్ తో అంటూ ఉంటాడు. అంటే స్టోన్స్ కాదు అంటూ ఒక ఎగ్ అంటూ థానోస్ తో చెప్తూ ఉంటారు బ్లాక్ స్వాట్ టీం. ఇంకా అక్కడ అంతా స్నో ఉండడంతో ఒక వుడ్ లాంటి దాని మీద కొంత దూరం డక్ అండ్ డెర్సీలు కలిసి ఎగ్ ని తీసుకొని పారిపోతారు. బట్ అయినప్పటికీ అందరూ ఎగ్ కోసం ఫాలో అవుతూ ఉండడంతో ఇంకా చేసేది ఏం లేక వాళ్ళ బేబీని పట్టుకొని ఒక సాంగ్ డక్ అండ్ డెర్సీలు కలిసి పాడుతూ ఉంటారు. ఈలోపు వాళ్ళ బేబీ ఎగ్ అనేది గోల్డ్ కలర్ లోకి బ్రైట్ గా అవుతూ గాల్లోకి ఎగురుతూ ఉంటుంది. ఇంకా ఎగ్ దగ్గరికి ఎవరో రాకుండా లైట్నింగ్ ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ లైట్నింగ్ వల్ల ఎగ్ దగ్గరికి ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారు. ఇంకా చివరిగా ఎగ్ పగిలి ఒక్కసారిగా ఎక్స్ప్లోర్ అవడం వల్ల దాదాపు అక్కడ ఉన్న అందరూ కూడా చనిపోతారు, థానోస్ తో సహా. అక్కడ సేవ్ అయింది ఎవరంటే జూస్, లోకి అండ్ హిస్ ఫాదర్ అండ్ నిక్ ఫ్యూరీ టీంలు మాత్రమే చివరిగా మిగిలి ఉన్నారు. అండ్ తర్వాత ఆ ఎగ్ నుండి ఒక బేబీ బయటకు వస్తుంది. డక్ అండ్ డర్సీలో ఆ ఎగ్ ని పట్టుకొని ఉన్న టైంలో ఫ్యూరీ రావడం చూసిన డక్ దగ్గరకు రావద్దు అని అంటూ ఉంటాడు ఒక స్టిక్ పట్టుకొని. అప్పుడు ఫ్యూరీ ఆ బేబీని సేవ్ చేయడమే మా ప్లాన్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఫ్యూరీ అండ్ టీం అక్కడ నుంచి వెళ్ళిపోతారు. చివరిగా డక్ అండ్ డర్సీలు లోకి అండ్ హిస్ ఫాదర్ తో మాట్లాడి అక్కడ నుంచి హోమ్ కి రిటర్న్ అవుతారు. అక్కడి నుంచి వచ్చేసిన డక్ అండ్ డర్సీలు బేబీని నిద్రపుచ్చడానికి వాళ్ళ సాంగ్ అయితే పాడుతూ ఉంటారు. అంటే ఈ ఎపిసోడ్ కి ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అనే చెప్పాలి. బట్ ఈ ఎపిసోడ్ అంతా కూడా ఒక కామెడీ ఎపిసోడ్ అనే చెప్పుకోవాలి. మరి మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ఎపిసోడ్ గైస్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మార్వెల్ బ్రేక్ డౌన్ ఎక్స్ప్లెయిన్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లెట్స్ సీ యూ ఇన్ ఎ న్యూ వీడియో. బై బై.